అమెరికా ఇరాన్ యుద్ధ క్షేత్రం నుంచి మరో సంచలన వార్త బయటకొచ్చింది. గత ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మిలిటరీ దాడుల తర్వాత ఇరాన్ ప్రభుత్వం విధించిన పూర్తి స్థాయి ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఎట్టకేలకు ముగిసింది. సుమారు 12 వారాలు అంటే 88 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇరాన్ తన పౌరులకు ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడం ప్రారంభించింది. ఇక ఆధునిక చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన ఇంటర్నెట్ షట్ డౌన్ గా రికార్డుకెక్కింది. మరి ఈ నిర్ణయం వెనుక ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో జరుగుతున్న రచ్చ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా ఆరెఫ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఇంటర్నెట్ పునరుద్ధరణను అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ వాగ్దానంలో భాగంగానే సైబర్ స్పేస్ కు నియంత్రిత సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్ బ్లాక్స్ కూడా ఇరాన్లో కనెక్టివిటీ పాక్షికంగా పునరుద్ధరించబడినట్లు ధృవీకరించింది. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఇంటర్నెట్ నిలిపివేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ యుద్ధ సమయంలో ప్రజల గొంతు నొక్కేయడానికే ఈ బ్లాకౌట్ విధించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ 3 నెలల ఇంటర్నెట్ షట్డౌన్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే యుద్ధంతో కుదేలైన ఇరాన్ టెక్ రంగం, ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఆన్లైన్ ద్వారా వ్యాపారాలు చేసుకునే లక్షలాది మంది ఇరానియన్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ప్రస్తుతం ఫిక్స్డ్ మరియు మొబైల్ నెట్వర్క్ల ద్వారా డేటా ట్రాఫిక్ పెరుగుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అయితే గతంలో జరిగిన నిరసనల తరహాలోనే ఈసారి కూడా కేవలం 50% మేరకే ఇంటర్నెట్ వేగాన్ని పరిమితం చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీరా ఇంటర్నెట్ పునరుద్ధరణ ప్రక్రియ మొదలయ్యాక ఇరాన్ అంతర్గత ప్రభుత్వంలో విభేదాలు బగ్గుమన్నాయి. ఇంటర్నెట్ అన్బ్లాక్ చేయాలని అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ సోమవారం నిర్ణయం తీసుకోగా ఇరాన్ న్యాయ వ్యవస్థ దానికి బ్రేక్ వేసింది. ఆ వర్కింగ్ గ్రూప్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ అంతర్గత రాజకీయ వివాదాలు ఎలా ఉన్నా ఇరాన్ పూర్తిగా సాధారణ స్థితికి రావాలన్నా, ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా కొనసాగాలన్నా ప్రస్తుతం అమెరికాతో ఖతార్లో జరుగుతున్న శాంతి చర్చల ఫలితంపైనే ఇది ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.